ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటి చాలా పథకాలు. ముసలి వాళ్ళకు కూడా 2,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 4,000 పెన్షన్. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఉచిత విద్యుత్ అందుతలేదు, కరెంటు అందుతలేదు. రైతులు అరిగోసపడతారు యూరియా కోసం. ఇప్పుడు ఈనాడు పేపర్లో చూసుకోండి, ఈరోజు వచ్చిన న్యూస్, చెప్పులు పెట్టుకొని లైన్లలో నిల్చుంటారు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని వెళ్తున్నాయి ఈ ప్రభుత్వం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి, అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు నేను చెప్తాను, వేరే కొత్త కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ వస్తే 42% బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎన్నికలలో ఇచ్చిన అబద్ధ హామీలతో నెగ్గి ఈరోజు బీసీలను మాయమాటలు చెప్పి స్థానిక ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాడు. ప్రజలారా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే గత ప్రభుత్వం ఎంత మేలు చేసింది, ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాంచి ఏం చేస్తుంది? నీకు తులం బంగారం ఇచ్చిందా? ఇప్పుడు మనకు వికలాంగులకు పింఛన్ 6,000 పెంచిందా? 4,000 పెంచిందా? ఏది పెంచింది? మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిందా? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో మీకు ఇవ్వబోతుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే 2,500 రూపాయలు మేము ఇస్తాం, మాకు ఓటేయండి అని చెప్పబోతుంది. ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వం నీకు మేలు చేసిందో, ఏ ప్రభుత్వం నీకు అబద్ధపు మాటలు చెప్పి రాజ్యం వెళ్తుందో. ఇప్పుడు ఉన్న పలంగా బైఫోల్ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది. ఎందుకంటే 119 సీట్లలో 100 సీట్లకు పైగా గెలుస్తుంది. అది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా అవి ఎంత 119 అంటే 119లో ఒక 20-30 సీట్లు ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు. మిగతా మొత్తం బీసీ, ఎస్సీ, ఓసీ ఇవి రిజర్వేషన్లు ఉండొచ్చు. కానీ నెగ్గబోయేది మాత్రం బీసీ ప్రభుత్వమే. ఎందుకంటే మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏల్తానాయి. ఎందుకంటే ఓట్ల కోసం వచ్చినప్పుడు మా ములుగోడకు చూసుకుంటే మీకు బ్రిడ్జి వేస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం. ఎవరికి ఇల్లు ఇచ్చిండండి? ఇప్పుడు నీ పేదోని, నాకు గుంట భూమి లేదు, సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ ఇచ్చిండు చెప్పు? ఉన్నోనికే ఏది ఇల్లు ఇస్తాడు. అది మన భూ వికాస్ అని ఇప్పుడు యువ వికాస్ అని చెప్తాడు, 2 లక్షల స్కీమ్ ఇస్తాడు. నేను అన్నిట్లో చూసుకోండి, మీరు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నీ రెవెన్యూ రికార్డులో కూడా చూసుకోండి, నాకు సెంటు భూమి లేదు. నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి. మీ పార్టీ కార్యకర్తలకు, మీకోసం కాదు పార్టీ అనేది, ప్రజల పక్షాన పనిచేయండి. ప్రజల పక్షాన పనిచేస్తే ఆ ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలే మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్న పలంగా స్థానిక ఎలక్షన్లు వచ్చినా సరే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇది సర్పంచ్, వార్డు మెంబర్లు, ఏది వచ్చినా సరే పక్కా గెలిచేది టీఆర్ఎస్ ప్రభుత్వమే.